సో ఇవాళ మనకు పీసీఓడికి సంతానలేమికి ఏంటి సంబంధం అనేది చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, 49, సికింద్రాబాద్. ఇప్పుడు పీసీఓడి సమస్య అంటే మనకు అండాశయాల్లో ఫాలికల్ నంబర్స్ అనేవి సర్టెన్ నెంబర్ కాకుండా ఎక్కువగా ఉండడం అనే దాన్ని మనము పీసీఓ మార్ఫాలజీ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ అండాశయాల్లో మనకు ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో దీనికి కారణాలు ఏంటి అండ్ దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం అనమాట. సో మెయిన్గా ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనం గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వీళ్ళలో అన్నట్టు మనం చూసినట్టయితే మెయిన్గా వీళ్ళలో ఏంటి అంటే మనకు ఫాలికల్ అనేది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో మంత్లీ ఒక ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి మనకు ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో ఏంటి డిఫరెంట్ అన్నట్టంటే ఫాలికల్ అనేది పెరగడంలోనే వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో ఫాలికల్ పెరగట్లేదు కాబట్టి న్యాచురలీ దాని నుంచి మనకు ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది ఎవ్రీ మంత్ విడుదల అవ్వట్లేదు. సో దీనివల్ల వీళ్ళలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల మనకు వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అండ్ ప్రెగ్నెన్సీ రావడంలో వీళ్ళకి ఏం డిఫికల్టీ ఉంటుంది అని మనం చూసినట్లయితే మామూలుగా మనకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ పెరిగి ఆ ఫాలికల్ నుంచి ఎగ్ అనేది మనకు రిలీజ్ అవ్వడం ద్వారా ఆ టైంలో మనకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ ఉంటుంది. సో వీళ్ళలో మనకు ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఫాలికల్ నుంచి మనకు ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రావట్లేదు. సో ఈ ఎగ్ రాకపోవడం వల్ల వీళ్ళకి మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ కానీ డిలే కానీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఈ యానోవులేషన్ అంటే ఫాలికల్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడమే కాకుండా కొంతమందిలో మనకు ఎగ్ క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అని మీరు గమనించినట్లయితే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు, ఒక 1 year ట్రై చేసిన తర్వాత కూడా అన్నప్పుడు ఒకసారి బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది తీసుకోవడం ద్వారా అదర్ కాసెస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు సరైన ట్రీట్మెంట్ ప్లాన్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బెటర్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.